సో మెయిన్లీ ఇక్కడ రెండు రకాలు, వెళ్ళి బయట తినడం, లేకపోతే బయటవి కొనుక్కుని తెచ్చుకుని ఇంట్లో చేసుకోవడం. బయటవి కొనుక్కుని తెచ్చుకుని ఇంట్లో చేసుకోవడం అంటే బ్యాటర్స్, రెడీమేడ్ చపాతీస్ ఆర్ ఎల్స్ మ్యాగీ ఇట్లాంటివన్నీ కూడా. మనం రీసెంట్లీ ఒక రీల్ చేసాం. చాలా వరకు కూడా వంటల్లో యూజ్ చేసే పదార్థాలన్నీ కూడా నకిలీ, అంటే అన్నింటిలో కూడా ఫ్రాడ్ చేస్తున్నారు. అన్ని ఎక్స్పైరీ డేట్ ఉండట్లేదు. చాలా వరకు కూడా పాడైపోయినవి మళ్ళీ ఫ్రెష్‌గా చేసి అమ్ముతున్నారని చెప్పి చేసాం. సో ఇప్పుడు బ్యాటర్స్, బ్యాటర్స్ అంటే దోస బ్యాటర్, రాగి బ్యాటర్ ఏదైనా కూడా పిండి. సో చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 2 దోసలేసుకొని తినేయొచ్చు అనుకుంటాం మనం. కానీ దీనివల్ల ఒక ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్‌లో ఉంది. ఇద్దరు చిన్న పిల్లలు చనిపోయారు. అహ్మదాబాద్‌లో జరిగింది ఇన్సిడెంట్. పక్కనే ఉన్న షాప్ నుంచి ఒక రెడీమేడ్ దోస బ్యాటర్ కొనుక్కొని తెచ్చుకున్నారు. అయితే ఆ పిండితో దోసలు వేసుకొని తిన్నారు. బానే ఉంది. కానీ తిన్న కొద్దిసేపటికే కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. దాంట్లో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు వెంటనే ప్రాణాన్ని కోల్పోయారు. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ప్రస్తుతం వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు. వాళ్ళ పరిస్థితి కూడా ఏమో చెప్పలేమని చెప్తున్నారు. అసలు దీనికి రీజన్ ఏంటి? ఇంకా క్లియర్‌గా చెప్పలేదు పోలీసులు. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? అనే దాని మీద. అయితే దీంట్లో పిండి పాడైపోయిందా? ఎక్స్‌పైర్ అవ్వడం, లేకపోతే స్పాయిల్ అవ్వడం లాంటివి? లేకపోతే ఇది తయారు చేస్తున్న టైంలో హైజీన్ పద్ధతులేం పాటించలేదా? లేకపోతే దీంట్లో ఏదైనా విష పదార్థం కలిసిందా? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు కూడా బయటకున్న బ్యాటర్స్ యూజ్ చేస్తే గనుక ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. బయటకున్న బ్యాటర్ అయితే స్మెల్ అండ్ కలర్ ఖచ్చితంగా చెక్ చేయాలి. ఎక్స్‌పైరీ డేట్ తప్పకుండా చూడాలి. మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దాన్ని సేఫ్‌గా నిల్వ చేయాలి. అండ్ మెయిన్‌లీ ఏంటంటే ఏదైనా డౌట్ ఉందనుకోండి, దాన్ని తినడం మానేయండి. బెస్ట్ అండ్ సేఫ్. ప్రెజెంట్ డేస్‌లో